హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మ్యాగీ నూడిల్స్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. నా స్టైల్లో ఒకసారి నేను ఎలా చేస్తానో తప్పకుండా చూసి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక క్యారెట్ని, ఒక ఉల్లిపాయని, 4 వెల్లుల్లి, అలాగే 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఎసరు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత 2 మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకోవాలండి. ₹14 ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి వేసుకొని స్టవ్ ఫ్లేము హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. రెండు నిమిషాలకి ఇలా నూడిల్స్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మ్యాగీ నూడిల్స్లో మసాలా ఉంటుంది కదా, మసాలాని యాడ్ చేసేయాలి. ఇందులోనే సాల్ట్ ఉంటుందండి. మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ జస్ట్ యాడ్ చేసాం ముందు. మసాలా వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది మ్యాగీ నూడిల్స్. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. పిల్లలు ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. ఇలా నూడిల్స్ మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆనియన్ ముక్కల్ని యాడ్ చేయాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది మ్యాగీ నూడిల్స్. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. రెసిపీ మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.